నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాకింగ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా మార్నింగ్ వాక్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మార్నింగ్ వాకింగ్ వల్ల వృద్ధాప్య వ్యాధులను సులభంగా నయం చేసుకోవచ్చు. వాక్ చేయడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడం నుండి రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం వరకు మార్నింగ్ వాక్ మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే మార్నింగ్ వాక్లో మనం చేసే కొన్ని పొరపాట్లు మన ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. అలాంటి తప్పులేమిటో ఇప్పుడు తెలుసుకుందాము. మార్నింగ్ వాక్ చేస్తూ మనం చేతులు ముడుచుకొని నడవకూడదు. చాలామంది ఈ తప్పులు చేస్తుంటారు. నడుస్తున్నప్పుడు మన చేతులను చాలా తేలికగా కదిలించాలి. వాకింగ్లో మనం ఎప్పుడూ నెమ్మదిగా నడవకూడదు. అంతేకాదు ఎలాంటి జిగ్జాగ్ పద్ధతిలో కూడా కదలకూడదని గుర్తుంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మన శరీర భంగిమ పాడైపోతుంది. అందుకే వాకింగ్ చేస్తున్నప్పుడు మన నడక వేగాన్ని పెంచుతూ కదలాలి. అంతేకాదు నిటారైన శరీర భంగిమ ఈ సందర్భంలో సహాయపడుతుందని కూడా గుర్తుంచుకోవాలి. సాధారణంగా మనలో చాలామంది తగినంత నీరు తాగరు. అయితే నడిచేటప్పుడు ప్రతి 15 నిమిషాలకు దాహం వేస్తుంది. కాబట్టి మనం తగినంత మొత్తంలో నీరు తాగాలి. మీ శరీరం ఎంత హైడ్రేట్గా ఉంటే మీ ఆరోగ్యం అంత మెరుగ్గా ఉంటుంది. ముందే చెప్పినట్లుగా మార్నింగ్ వాక్ వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రోజువారీ వాకింగ్ మీ శరీరాన్ని అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచుతుంది. అయితే మీరు నడుస్తున్నప్పుడు సరైన షూస్ ధరించకపోతే అది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ఆస్తమా రోగులు చల్లని వాతావరణంలో లేదా కలుషితమైన గాలి వాతావరణంలో మార్నింగ్ వాక్ చేయకూడదు. ఇది మీ ఆరోగ్యానికి మంచి కంటే ఎక్కువ హాని కలిగిస్తుంది. మార్నింగ్ వాక్ అనేది శారీరక దృఢత్వానికి మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం. మార్నింగ్ వాక్ చేయడం వల్ల శరీరం రోజంతా చురుగ్గా, శక్తివంతంగా ఉంటుంది.